వాళ్ళు వెళ్తారు, పెద్దోళ్ళు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు వెళ్ళి చూసుకొని వస్తానికి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలోనేనంట మనం చూడగలిగితే అందమైనటువంటి సీనరీలు ఉన్నాయంట భారతదేశంలో. మనకి కనపడటానికి కొన్ని యూట్యూబ్లో లేక ఫేస్బుక్లో ఇంకోటి దాంట్లో కొన్ని గొప్ప సీనరీలు వాళ్ళు ఫొటోస్ తీసి పెడతా ఉంటారు. అవి ఫోన్లో చూస్తేనే మనకి ఒక రకమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అదే మనం వెళ్ళి చూస్తే ఇంకెలా ఉంటుందో. నేను గత వారంలో చార్మినార్ దగ్గరికి వెళ్ళాను. చార్మినార్ దగ్గర ఫస్ట్ 2005లో వెళ్ళినప్పుడు దాన్ని ఏ రీతిలో చూశానో 2025కి వెళ్ళి కూడా అంతే చూడాలనిపించింది నాకు. అది దాని వైపే చూడాలనిపిస్తుంది. అసలు ఆ కట్టడాలని మనం చూస్తూ ఉంటే అసలుకి ఎంత వింతగా ఉందో. మరి ఆనాటి కాలంలో రాజులు దాన్ని ఆ రీతిలో మలిచారు. ఎంత ఆనందం ఉందో దాన్ని చూస్తుంటే. ఒక్క చార్మినార్కే అంత ఆనందపడితే ఇంకా చాలా ఉన్నాయి కట్టడాలు, చాలా ఉన్నాయి ప్రదేశాలు చూడదగ్గాయి. మీరు ఆలోచించేయండి, ఒక భూమి మీదే ఇంత ఆనందాన్ని ఇస్తుంటే ఇక పరలోకంలో ఎంత ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా! పరలోకంలో ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది, ఇంకా పరలోకం ఎంత రమ్యంగా ఉంటుంది, పరలోకం ఎంత సీనరీలతో సంతోషంగా ఉంటుంది. మనం భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలోనే మనం అంత ఆనందాన్ని పడుతూ ఉంటే కొంతమంది జెరూసలేం వెళ్తారు. యెరూషలేంలో కూడా అనేక రకమైనటువంటి సీనరీలు ఉంటాయని, యేసుక్రీస్తు యొక్క పుట్టుక అక్కడ ఉందని, ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శిస్తే మనకు ఆశీర్వాదం అని చాలామంది వెళ్తూ ఉంటారు. అలా చూసుకుంటూ పోతే అమెరికా అని, ఇంకా ఆస్ట్రేలియా అని, కొన్ని ఇంగ్లాండ్ అని కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో గొప్ప గొప్ప సీనరీలు ఉన్నాయని వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఇది కూడా భూమి మీదే ఉంది. ఇది కూడా భూమి మీదే. ఈ భూమి మీదే ఇంత ఆనందం ఉంటే, ఈ భూమిని మాటతో కలుగు చేసినటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశములు కలుగునుగా కంటే కలిగినటువంటి ఈ భూమి మీదే ఇంత ఆనందం ఉంటే, మరి పరలోకాన్ని అంట ఆయన చెక్కుతున్నాడంట, తయారు చేస్తున్నాడంట పరలోకాన్ని. పిల్లారా, మాటతో కలుగునుగా కంటే అటువంటి భూమి మీద ఇంత ఆనందం మానవులకు కలుగుతూ ఉంటే ఇంకా పరలోకం ఇంకెంత ఆనందాన్ని ఇచ్చేది. విదేశాలు లేక కొన్ని సీనరీలకి వెళ్తారు చూడటానికి. ఇది చూసి రావటానికి మాత్రమే వెళ్తారు కదా. విహారయాత్ర అంటారు దాన్ని. ఏమంటారు? విహారయాత్ర. ఈ విహారయాత్రలో ఆనందించడానికి, ఆ ప్రదేశాలు చూసి ఆనందపడటానికి వెళ్తారు ఈ భూమి మీద. మరి పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందాన్ని నువ్వు నేను మిస్ అవ్వకూడదనే ఈ క్రిస్మస్ ఆరాధన నీ కొరకు. ఈ పరలోకంలో ఉండే ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోకూడదని ఈ ఏకూజంలో ఈ సువార్త నీకు యేసు ప్రభు గురించి తెలియపరుస్తూ ఉంది. పిల్లారా, యేసు ప్రభు అందుకే వచ్చాడు, నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి. ఆనాటి కాలంలో దేవుని ఏ మానవుడు చూడలేకపోయాడు. ఆదాము అవ్వ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడు, ఆదాము అవ్వ ఆ అతిక్రమం వల్ల వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు వారికి దూరం అయిపోయాడు, మానవులకి దూరం అయిపోయాడు. ఆదాము అవ్వ తర్వాత వచ్చినటువంటి సంతానంలో నోవాహుకి, కయ్యూనికి, వీళ్ళకి దూరం అయిపోయాడు దేవుడు. రానున్న దినాల్లో రానున్న సమయంలో దూరం అయిపోయి ప్రవక్తలను ఎన్నుకున్నాడు, యాజకులను ఎన్నుకున్నాడు. పిల్లారా, దేవుడు ఈరోజు సేవకుడిగా నన్ను కూడా ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పటానికి. నీకు
యేసు